హాయ్ అండి, నా పేరు సీత. ఈరోజు నేను మీకు ఆనపకాయ కొబ్బరి మెత్తళ్ళు వేసి కూర వండి చూపిస్తా. కావలసిన పదార్థాలు: 25 గ్రాముల మెత్తళ్ళు, చిన్న ఆనపకాయ ముక్క, పావు కప్పు కొబ్బరి తురుము, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, నూనె, ఉప్పు. ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం బాగా కడిగి పట్టుకున్న మెత్తలు ఇది 1 నిమిషం వేడి నీళ్ళలో వేసి తర్వాత మంచినీళ్ళు ఇట్టి కడిగితే లోనన్న ఇసుకంతా పోతుంది. ఇది ఇక బాగా కడిగిన మెత్తళ్ళు ఈ ఆయిల్లో వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయాలి. మెత్తలు ఇలాగ కొంచెం దోరగా వేగినాక మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న ఈ బాండీలో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం కోసి కడిగి పెట్టుకున్న ఆనపకాయను కూడా వేయాలి. ఇది కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆనపకాయ ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనము 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు, ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు, మనం తురుము పెట్టుకున్న కొబ్బరి ఇలా మనం కలుపుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న మెత్తళ్ళు వేయాలి. మెత్తళ్ళు వేసి ఇలాగా కొంచెం సేపు వేపాలి. తర్వాత మనం 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. 10 నిమిషాలు మెత్తగా ఉడకనివ్వాలి. కూర ఉడికినాక ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి.